బాబు నూతన సంవత్సర కానుక 1.19 లక్షల కోట్ల అప్పు, 7 నెలల్లోనే జనంపై భారీ భారం, ఎంత అప్పు చేసినా సూపర్ సిక్స్లో ఒక్కటి అమలు చేయలేదు అంటూ స్టోరీ ఇచ్చారు. అమరావతి కోసం ఇప్పటికే 31,000 కోట్ల అప్పు, మరో 21,000 కోట్లు సమీకరించాలని సిఆర్డీఏకి ఆదేశం. ఇలా ఏపీ మరో శ్రీలంక అవుతుందని, సంక్షేమ పథకాల కోసం జగన్ బటన్ నొక్కుతున్నారని నాడు చంద్రబాబు ఎల్లో మీడియా గగ్గోలు. ఇప్పుడు మాత్రం పూర్తిగా రివర్స్ పాలన. ఇక ప్రైవేటీకరణ మళ్లీ మొదలు. ప్రైవేట్ జపం ప్రారంభించిన చంద్రబాబు ఆయిల్ఫెడ్ పులివెందుల స్టేట్ సెంట్రల్ ల్యాబొరేటరీ ప్రైవేటుకు అప్పగించాలని, P4 తాబేదారులకు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతుందని మరో కథనాన్ని ఇచ్చారు. పీజీ వైద్య విద్య మళ్లీ భారం. 2014-19లో పీజీ మెడికల్ కాలేజీలు భారీగా పెంచిన చంద్రబాబు సర్కార్ వాటిని 40 నుంచి 50% తగ్గించిన జగన్ ప్రభుత్వం. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసి కళాశాలల వారీగా ఫీజులకు నిర్ణయం. ఇక దళిత మహిళా చైర్పర్సన్ని అవమానించిన అయ్యన్న పాత్రుడు, చైర్పర్సన్ లేకుండానే నర్సీపట్నం కౌన్సిల్ సమావేశం జరిగిన తీరు నిబంధనలకు విరుద్ధం అంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై కథనాన్ని ఇచ్చారు. 465 మంది చిరుద్యోగులపై కక్ష సాధింపు. కొత్త సంవత్సరం రోజు కూటమి ప్రభుత్వం షాక్. విశాఖలో 431 మంది మలేరియా ఉద్యోగులపై వేటు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో 34 మంది తొలగింపు. అది నూతన సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి వరమా లేకపోతే ఏమనుకోవాలి కానుక. గోదావరి జిల్లాలతో తెలుగు తల్లికి జలహారతి పడతాం. పింఛన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు డిజైన్ చేసింది జగనే. 2019 డిసెంబర్ 20వ తేదీన డిపిఆర్పై జగన్ సమీక్ష కూడా చేశారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడి. ఇక ప్రజలైన హైకమాండ్ అంటున్న చంద్రబాబు నాయుడు గారు. అది ప్రధానంగా దాంట్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఈనాడు ఆంధ్రజ్యోతి వీటిల్లో రాశారు. ఈనాడు వాళ్ళు నిజంగా సూపర్ హిట్ అయింటే ఆయన వాళ్ళు బ్యానర్ పెట్టి ఉండేవాళ్ళేమో. ఆయన అన్న వ్యాఖ్య సూపర్ 6 సూపర్ హిట్. ఒక్కప్పటి జన్మభూమి కార్యక్రమం స్థానంలో నేడు B4 తీసుకొచ్చాం. డబ్బులున్న వాళ్ళంతా పేదలకు సాయం చేయడమే ఈ P4 ఉద్దేశం. పొరపాటున B అని రాసినట్టున్నారు, అది P4 అనుకుంటా. మంగళగిరి పెనుమాకలో పింఛనివ్వడానికి వెళ్ళిన పాముల నాయకు ఇల్లు చూశాను, వెంటనే ఇల్లు కట్టాలని కలెక్టర్ని ఆదేశించాను. 6 నెలల్లో ఇల్లు కట్టి తాళాలు ఇచ్చారని ఆయన సంతోషంగా చెప్పారు. సంతోషమే. మరి లక్షలాది మంది ఇళ్ల నిర్మాణం కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళందరి దగ్గరికి మరి ఎప్పుడు కడతారో చెప్పాలి. ఒక ఇల్లు కట్టేసి మొత్తం కట్టానని చెప్తున్నారు. సూపర్ 6 సూపర్ హిట్టా కాదా అనేది ప్రజలు తేల్చుకోవాలి. మరి అది సూపర్ హిట్ అంటారా, ఫట్ అంటారా, మరి ప్రజల్ని మాయ చేయటమా, మోసం చేయటమా, మరి గతంలో ఆయన చెప్పింది ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, దీని మీద చర్చలోకి వెళదాం. ఇక ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ బిల్డప్ బాపాయిలు జాకీ పత్రికలుగా మారి అదే టైంలో వైసీపీ వారి మీద విపరీతమైనటువంటి దాడి చేస్తూ వేటాడుతున్నారు. ప్రభుత్వం కంటే ఘోరంగా ఈనాడు పత్రిక తయారైందంటే ఆశ్చర్యం కాదు. పేదల బియ్యానికి పేరుని ఎసరు అంటూ ఆయన ఆల్రెడీ డబ్బులు కట్టేసిన తర్వాత కూడా అరాచకంగా వార్తలు ఇస్తున్నారు. పోనీ వార్త ఇస్తే ఇచ్చారు. ఫస్ట్ పేజ్లో బ్యానర్ కథనం. ఎంత దుర్మార్గంగా వెంటాడుతున్నారు. అదే చంద్రబాబు గారి మీద ఆధార సహితంగా ఈ స్కిల్ స్కామ్ ఆ వార్తలు వస్తే కనీసం అవన్నీ అక్రమ కేసులను ప్రచారం చేశారు. పోనీ వీళ్ళు నిజంగా నిజాయితీగా ఎక్కడ అక్రమం జరిగినా మేము చెప్తామంటే పర్వాలా. కేవలం టీడీపీకి సంబంధించిన వాళ్ళు కానీ కూటమికి సంబంధించిన వాళ్ళు ఎలాంటి అవినీతికి పాల్పడినా అదంతా అక్రమ కేసులని ప్రచారం చేసే ఈనాడు పత్రిక పేరు నాని మీద మాత్రం వెంటబడుతోంది. ఇంకోటి ఏంటంటే కూడా ఒక చిన్న కేసులో ఒక షాప్ మీద రాళ్ళు వేశారు. ఓకే, తప్పే, నేనేం కాదను. రావి వెంకటేశ్వరరావు గారి దాని మీద వేశారట. అది ఇప్పుడు పట్టుకుని ఫస్ట్ పేలు వేస్తారని మామూలుగా అయితే జిల్లా పేపర్లో చిన్న వార్త. కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళీ అరెస్టు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు గుడివాడలో టీడీపీ నాయకుడు అంటే ఈయన. దీన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బహుశా ఫస్ట్ పేలో వేసి వాళ్ళ ఎంత జర్నలిజాన్ని ఎంత దిగదారుస్తున్నారంటానికి ఎంతకంటే ఉదాహరణ. జలహారతికి ప్రపంచ బ్యాంక్ దన్నంట. ప్రపంచ బ్యాంకు నిన్నేమో ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పి గోదావరి జలహారతి మేము పూర్తి చేస్తామని చెప్పినారు. ఇప్పుడు బిల్డప్ బాబాయ్ ఆంధ్రజ్యోతి గారు జాకీ గారు జలహారతికి ప్రపంచ బ్యాంక్ దన్నిస్తుంది. 50,000 కోట్లు మిగులుంది ప్రపంచ బ్యాంక్ నిధులు. వాటిని 40
40,000 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉందని చెప్పి కథలు రాశారు. నిజమైతే సంతోషమే, కానీ వీళ్ళు రాసే వాటిలో మెజారిటీ అబద్ధాలే ఉంటున్నాయి కాబట్టి ఈ సమస్య. పేరు నానిని 6వ నిందితుడిగా కూడా చేర్చేశారట. మద్యం లైసెన్సీలకు మాత్రం కాస్త ఊరట ఇచ్చారట. మార్జిన్ని 10% నుంచి 14% పెంచారట. అది విశేషం. ఇక పిఎం కిసాన్ ఇక నుంచి 10,000 రూపాయలు అవుద్దట. మరి ఏపీలో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పిఎం కిసాన్ ఇవ్వలేదు, రైతు భరోసా ఆయన హామీ ఇచ్చారు కదా సూపర్ 6లో, అవి కూడా ఇవ్వలేదు. ఇక తెలంగాణ ఇష్యూస్కి వస్తే తుది తీర్పు వరకు కేటీఆర్ అరెస్ట్ వద్దని తెలంగాణ హైకోర్టు ఫార్ములా ఈ కేసులో చెప్పింది. కేటీఆర్ విషయం 3-4న చూద్దాం, కొత్త సంవత్సరం కదా ఓ 2 రోజులు ఎంజాయ్ చేయనిద్దాం అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు. మరి ఏం చేయబోతున్నారు? సంక్రాంతికే రైతు భరోసా కింద చెల్లించాల్సిన, రైతులకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తారట. ఆమోద ముద్ర కేబినెట్ సమావేశంలో 4న జరిగి వాటిని ఆమోదిస్తారట. కిక్కుతో వీడ్కోలు, ఒక్క రోజులోనే 1,200 కోట్ల మందు లాగిచ్చేశారటండి తెలంగాణలో. ఏపీలో మాత్రం 1000 కోట్లంట. అలాగే గ్రేటర్ హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు మరోసారి మండిపడింది. హెచ్చరించినప్పటికీ అయినప్పటికీ కూడా మార్పు రాలేదంటూ నిన్న కూడా కొన్ని షాపులు అక్రమంగా కట్టారంటూ కూల్చేసినట్టున్నారు. అది ఇక కొన్ని వీడియోలు చూసిన తర్వాత చర్చలో పెడదాం. చెప్పేటప్పుడు అదే చంద్రబాబుకు ఓటు వేయడము అని అంటే మీకందే పథకాలన్నింటినీ కూడా రద్దుకు మీరే ఆమోదం తెలిపినట్టే అవుతుంది. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే అని కూడా చెప్పండి. మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయి, మళ్ళీ లంచాలు, వివక్షల రాజ్యం మళ్ళీ గ్రామాలలో చెలరేగుతుంది. 2 టన్నులలో నేను ప్రయాణం చేసి ఈ పక్క నుంచి ఆ పక్కకు 2 టన్నులు పూర్తయిపోయినట్టుగా జాతికి కూడా అంకితం కూడా చేశాం. 2 టన్నులు పూర్తయిపోయినాయి. నల్లమల సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ కూడా అయిపోయింది. 1,00,000 ఎకరాలకు నీళ్లు అందించగలిగిన మెయిన్ కెనాల్స్ కూడా అయిపోయింది. కేవలం మిగిలిపోయింది ఏమిటనంటే R&R కింద డబ్బులు ఇవ్వడం. ఆ R&R కింద ఆ రిజర్వాయర్కి సంబంధించి 1,200 కోట్ల రూపాయలు డబ్బిస్తే నీళ్లు నింపేసేయచ్చు. అదొక్కటి మాత్రమే ఇప్పుడు చేయాలి అని చెప్పి, ఈ సంవత్సరం చేయాలి అని చెప్పి పోస్ట్పోన్ చేసి, ఈ సంవత్సరం చేయాలని అక్టోబర్ లోపల, అంటే జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో చేసేసుకుని అక్టోబర్లో నీళ్లు నింపడానికి మనం పూర్తి చేసిన ప్రాజెక్టును ఈ రోజుకి అంతే. రైట్. అది మరి సూపర్ 6 సూపర్ హిట్ అన్నారట. ఇది ఈనాడులో వచ్చిన వార్తేనండి, ప్రధానంగా ఈనాడే కదా వచ్చిన వార్తే. సూపర్ 6 సూపర్ హిట్. ఒకప్పటి జన్మభూమి కార్యక్రమం స్థానంలో నేడు P4 తీసుకొచ్చానంటున్నారు. అంటే ప్రజలు, పబ్లిక్, గవర్నమెంటు, ప్రైవేటు వీళ్ళందరూ కలిసి చేయాల్సినటువంటి ప్రోగ్రాం. అంటే పేదరికాన్ని నుంచి బయటికి తీసుకురావడానికి సంపన్నులు వాళ్ళకి ఆదుకోవాలట, వాళ్ళు దత్తత తీసుకోవాలని ఆ కార్యక్రమంలో భాగం. సరే, అది ఒక నినాదం, కథ, కమ్మేషన్ నడుస్తూ ఉంటుంది.